వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే పిసినారి ఫిల్మ్ పార్ట్ 38. చాలా సంతోషంగా ఉందండి. ఇంకా మీరు చేసే సపోర్ట్ చూస్తే మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. పేరు పేరుగా చాలా కృతజ్ఞతలు. బాగా సపోర్ట్ చేస్తారు. ఇంకా మీరు చేసే పాజిటివ్ రెస్పాన్స్ చూస్తే మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారండి. మేము చేసే వీడియోలను కానీ మేము మాట్లాడే మాటలను కానీ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇక మన వీడియో ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా 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 కృతజ్ఞతలు. ఇంకా మా స్వీట్ భాష టీం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంత తొందరగా మన ఛానల్ కి ఇంత మంచి రీచ్ వస్తుందని కళలో కూడా ఊహించుకోలేదు. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అసలు పిసినారి పెళ్ళమ్మ సిరీస్ ఏదో ఒక పార్ట్ 5 వరకు చేద్దాము, ఆ తర్వాత నుంచి వేరే కంటిన్యూ చేద్దాం అనుకున్నాం. కానీ మీ సపోర్ట్ వల్ల పార్ట్ 38 వరకు వచ్చామంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. పార్ట్ 1 నుంచి పార్ట్ 37 వరకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ మాపై ఇట్లనే ఉండాలని కూడా కోరుకుంటున్నాము. అట్లనే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి. చాలా ఎంటర్టైన్మెంట్ గా, చాలా ఫన్నీగా, చాలా టైం పాస్ గా వీడియోస్ అనేది మనం పెడతాం కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మీరు మా కోసం చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే వీడియోని లైక్ చేయడం. లైక్ చేస్తే ఏమిటంటే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది, కొంచెం ప్రోత్సహించినట్టు అవుతుంది. కాబట్టి మీరు మా కోసం చేయాల్సిన ఒకే ఒక చిన్న పని, అది వీడియోని లైక్ చేయడం. అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియో అనేది షేర్ చేస్తే ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్లీజ్ మన ఛానల్ ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా మీకోసం కొత్త కొత్త కంటెంట్ వీడియోస్ తీసుకోవడానికి మేము ట్రై చేస్తాం. ఇంకా ఈ రోజు వీడియో అర్థమైంది కదా. ఇంకా కొత్త కంటెంట్ ఏంటంటే చాలా మంది ఏమని కామెంట్ చేస్తారంటే ఇంకా పెంటక్క అప్పులు ఇస్తుంది కదా, ఇంకా అప్పుల దగ్గర పంచాదిలో ఎట్టేటుంటది, అది సిరీస్ లాగా తీసుకురాది, చాలా బాగుంటది పెంటక్క అని కామెంట్లు చేస్తారు. సరే సరే, ఈ సిరీస్ అదే ఎంతవరకు నడుస్తుందో చూద్దాము. దాని తర్వాత కొత్త సిరీస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటాము. ఇంకా అందరికి నచ్చి మెచ్చి ఉన్న కంటెంట్ ఏదైనా ఉంది, దీనికి చాలా బాగా రీచ్ వస్తుంది, చాలా మంది కనెక్ట్ అవుతారు అని ఏదైనా కంటెంట్ మీద మీకు ఐడియా ఏమంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. ఇంకా మన వీడియోలో ఇట్లా చేస్తే బాగుంటది, అట్లా చేస్తే బాగుంటది అని ఏమైనా మీ సొంత ఐడియాస్ సలహాలు ఏమైనా ఇచ్చేవాళ్ళంటే ప్లీజ్ కింద కామెంట్ చేస్తే మేము పక్కా వీడియోలో ఇంక్లూడ్ చేస్తాము. ఇంకా మీరు చెప్పే ఐడియాస్ మాకు కూడా అనిపిస్తుంది, అరే మనల్ని మన కోసమే చెప్తున్నారు కదా, మనల్ని చెప్తే చేయకుంటుమా అని అంటూ అందుకే మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తాం. కాబట్టి ప్లీజ్ ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బాయి చీర చూసినావా పెంటక్క, ఎంత ముద్దు కొడుతుంది. ఆ బొమ్మ కట్టంగానే మన గిట్ల గిట్లనే కొడుతుంటుంది. కట్టుకుంటే ఎంత నొగ్గి చీర, తెల్ల చీర ఎంత ముద్దు కొడుతుంది చూడు. పూలు పూలు, అబ్బా నాకైతే మస్తు నచ్చింది అక్క. ఒక 500కి ఇస్తే బాగుండు, తీసుకుంటుంటే మన ఇద్దరం షేర్ ఒకటి ఎడకనన్నా ఫంక్షన్ అలా పోతే కట్టుకుంటే ఎంత ముద్దు కొడుతుంది అక్క. ఆగో మెడకి ఏమో నెక్లెస్ వచ్చింది, జాకెట్ బట్టకి గట్ల వచ్చినట్టుంది అక్క, బాగుంది కాదు. ఇక ఈ బొమ్మలకి వేసిన చీరలు ప్రతి ఒక్కటి ముద్దు కొడుతున్నాయి. ఎంత రేట్లున్నాయో అమ్మ. అమ్మ 500కి ఇస్తారా చెల్లె? ఆ బొమ్మలకి ఎట్టిరనుకో వేల మీదనే ఉండొచ్చు. మనం కొనంత లేదు చెల్లె. పాప సన్న చీరల కాడికి పోయి చూద్దాంపా. అమ్మో 500కి ఇస్తే బాగానే ఉండు, తీసుకుందాం అంటున్నావు. జరుండు ఎవరన్నా వస్తే అడుగుదాము ఎంతనో ఆ చీర అని. నాకు తెలిసి అయితే వేలనే ఉంటే చెల్లె, 100లలో రానే రాదది. ఎందుకుంటది అక్క? ఇక ఆషాఢం అన్నప్పుడు మస్తు ఆఫర్లు పెడతాడు. వేల మీద ఉండే చీరలు 100లలోనే ఇస్తాడు. అందుకే ఎంతకో తక్కువకే ఉండొచ్చు, తీసుకుంటే బాగుంటది అని చూస్తున్నా. అవును, ఎవరన్నా వస్తలేరు కదా అని అడుగుదామంటే. చెప్పండి మేడం, ఏం కావాలి? చీరలు కావాలి మేడం. అగోగా బొమ్మ కట్టిరు చూడుగా, తెల్ల చీర పూలు పూలుది చూడు. ఇంకా చీర ఎంతకి ఇస్తారు ఎప్పుడు? బాగా కొడుతుంది, తీసుకుంటాము. నేను మా పెంటకు చీర ఒకటి తీసుకుంటాము. అవును మేడం, చాలా బాగుంటది, కట్టుకుంటే చాలా బాగా కొడుతుంది. అది 2500 2499 ప్రైస్ ఉంది మేడం. కొంచెం 10% డిస్కౌంట్ పోగా మీకు కొంచెం తక్కువ అవుతుంది, తీసుకోండి మేడం. మరి ఓ అమ్మోగా తూడ్ పాలిష్ చీర కంట 2500 అంట. అవ్వా అవ్వా అవ్వా, ఎవరికని చెప్తే సిగ్గుపోతట్టుంది. కాదు మేడము, ఆఫర్ చీరలు అమ్మ మాంగళ్య షాపింగ్ మాల్ మస్తు ఆషాఢం ఆఫర్ చీరలు పెట్టిర్రు. కిలలు లెక్కిస్తురంట. పొర్రి పొర్రి అంటే మేము ఆ తట్ట బుట్ట చదురుకొని ఉన్న పైసలన్నీ తెచ్చుకొని షాపింగ్ చేద్దామంటే నువ్వేమో వేల మీకేం దిగుతలేవు. గా చీరకు పాస్మల చీరకు అంట 2500. అవ్వయోన్ కని చెప్పుడే సిగ్గుపోతట్టుంది. ఏం చీరలు పాడని అవి? ఏమైనా అందం ఉన్నాయా చూస్తానికైనా? అరే అట్లా అనకండి మేడం, ఆషాఢం ఆఫర్ కాబట్టి మంచి ఆఫర్ చీరలు ఉన్నాయి, కిందికి నడవండి చూపిస్తా. ఇక సన్న చీరలు మంచి మంచి చీరల మీద ఆఫర్ పెట్టుకొని మీరు పైనకి వచ్చిర్రు. ఇక పైన గిట్లనే ఎక్కువ ఎక్కువ రేట్ చీరలు ఉంటాయి మేడం. గిట్లనే పెళ్లి కూతుర్లకు కానీ ఏదైనా ఫంక్షన్లకు కానీ
ఇక లైట్ వెయిట్ పట్టు అట్లాంటివి కొంచెం ఫ్యాన్సీ రేట్లు ఉంటాయి మేడం. ఇక అవన్నీ మీరు కొనలేరేమో కానీ కిందికి నడవండి మేడం, కేజీ సేల్ ఉంది కదా, అక్కడ ఆఫర్ చీరలు గిట్ల ఉంటాయి, బాగున్నాయి, మస్తు మంది కొనుక్కుంటారు. మీరు అవన్నీ ఇష్టపెట్టి ఈ మంచి మంచి చీరల దగ్గరకు వచ్చి తక్కువ రేట్కి ఇవ్వమంటే ఎట్లా మేడం? నేను చెప్పలేదా సరిత అప్పుడే, అది వేల మీద ఉంటది వందల మీద ఉండదు అని, నువ్వు కాదంటే కాదని ఆ పోరుని అడిగితే. అవును బుజ్జి, నువ్వు చిన్న పోర్లకనే కొడుతున్నావు, ఇలా పని చేస్తావా మమ్మీ? ఎంత లేవు బాగానే చేస్తాడు నువ్వు మమ్మీ, నువ్వు మస్తుగా మాట్లాడుతున్నావు, ఎన్నేళ్ళ సంధి చేస్తున్నావురా నువ్వు ఈ షాపింగ్ మాల్? నేను చేయబట్టి 10 సంవత్సరాలు అవుతుందా ఆంటీ. సరే సరే నడవండి నడవండి, కింద ఆఫర్ చీరలు ఉన్నాయి, మళ్ళీ అందరు చూసి ఏరేసి ఇంకా పక్కకు పెడతారప్పుడు మంచిగా ఉండే ఆంటీ. ఇప్పుడే స్టార్టింగ్ కదా, ఇప్పుడే షాప్ ఓపెన్ చేసిరు కదా, మంచి మంచి చీరలు ఉంటాయి, తీసుకుందాం నడవండి. ఏందమ్మా నడిచేది ఆఫర్ చీరలు మంచిగా ఇస్తారమ్మ మాంగళ్య షాపింగ్ మాల్ అంటే. మేము ఎగబడి వస్తే తీరా ఇడికి వచ్చినాక అన్నిటి మీద ఉండదు ఆఫర్, కొన్నిటి మీదనే ఉంటది అని అంటారు. ఏం చీరలు పాడైనవి, ఏం షాపింగ్ మాల్ పాడైంది, వేరే షాపింగ్ మాల్ కన్నా పోయి పాడగాలేదు, పోయి మొట్టమొదలు దీంట్లోకే వచ్చి పాడైనము. ఇగో అమ్మకి ఇంత రేటు చెప్తురేమమ్మ, ఒక్క చీర 2500 చెప్పుడే సిగ్గుపోతాటుంది. ఎవరికి చెప్పకండి మేడం, లోపలనే దాచిపెట్టుకోండి, వాళ్ళకి ఇలా చెప్పమని ఎవరంటారు? అడిగిన వాళ్ళకే మేము రేటు చెప్తాము, మిమ్మల్ని చెప్పుర్రమ్మా అని అంటున్నామా? మేమే చెప్పుకుంటాం కానీ ఇక కింద కేజీ సేల్ నడుస్తుంది మేడం, మళ్ళీ మంచి మంచి చీరలు అన్నీ అయిపోతాయి, ఇక అప్పుడు మమ్మల్ని తిట్టుకుంటారు. నేను అడవని నచ్చితే తీసుకోరి, లేకపోతే వేరే షాపింగ్ మాల్ కోరి, ఎవరు పట్లాడుతారు మేడం? అబ్బా పెంటక్క ఎంత ముద్దుగా ఉన్నాయి చూడు చీరలు, పోయమ్మ కళ్ళకు చెక్క మెరుస్తున్నాయి, ఎన్ని రకాల చీరలు పెట్టిన చూడు, ఇవన్నీ ఆఫర్ చీరలే కావచ్చు అక్క, తీసుకో దబా ఎంత ముద్దు కొడుతున్నాయి చూడు, కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నాయి చూడు. కావాలమ్మా? సన్న చీరలు కావాలా, ఫ్యాన్సీ చీరలు కావాలా, పట్టు చీరలు కావాలా? అన్ని ఆఫర్ నడుస్తున్నాయి అమ్మా, ఆషాఢం సేలు. ఎటువంటి చీరలు కావాలో చెప్పండి, నేను చూపిస్తా. సన్న చీరలే కావాలన్నా, ఈ తెర పెట్టు ఊతలకు కావాలి, మాకు ఇంటి కాడ కట్టుకుంటాను డైలీ యూస్ చీరలు కావాలి. ఇక అన్నిటి మీద ఆఫర్ నడుస్తుందా? మరి ఇయ్యాల దాకా పైన పోతేగా బొమ్మకు తలిగేసిన చీర ఏంటో చెప్పక్కానంటే దాని మీద ఆఫర్ లేదమ్మా, 2500 అని చెప్తుంది. మరి ఆ చెల్లె ఏమనాలన్నా, నువ్వేమో అన్నిటి మీద ఆఫర్ నడుస్తుంది, తీసుకోరా నువ్వు అంటున్నావు, దావనేమో మీద పోతే గట్లా అంటుంది. మరి తీసుకోవాలన్నా వద్దన్నా ఒక్కరొక తీరు మాట్లాడతలేరు. ఆ మీద ఆఫర్ లేదమ్మా, ఇక మీద ఎక్కువ రేట్ చీరలు ఉంటాయి, ఇక పెళ్లి పిల్లకు సంబంధించిన చీరలు, ఏదైనా ఫంక్షన్లకు వీటిని ఎక్కువ రేట్ చీరలు ఉంటాయమ్మా. బాగా ఉన్నోళ్ళు ఏమో పైన పోయి కొనుక్కుంటారు, ఇక మామూలుగా కొనుక్కొచ్చుకుందాం అనుకున్న వాళ్ళు కింద ఫ్లోర్ లో షాపింగ్ చేస్తారమ్మా. మంచి మంచి చీరలు చాలా ఆఫర్ కి పెట్టినాం, కిలోల లెక్క ఇట్లా అమ్ముతుర్రమ్మా. మరి ఆగో అక్కడ కార్నర్ కి పోతే కిలోల లెక్క అమ్ముతుర్రు, అవి ఇట్లా బాగుంటున్నాయి అమ్మా. ఇక మీ ఇష్టం ఎట్లా నచ్చితే అట్లా తీసుకోర్రి. అమ్మో మీ తెలివి బాగుందన్నో, బాగున్నోళ్ళనైతే పైకి పంపిస్తారు, ఏం లేనోళ్ళనైతే కిందికి పంపిస్తారు. అమ్మ గీడ గిట్ల తేడా చూపిస్తుర్లే, బాగున్నారయ్యా. నేను అప్పుడే అనుకున్నా మా పెంట కప్పల్ సంది చెప్తేనే నేర్చుకోతి, వేరే షాపింగ్ మాల్ పోదాం చెల్లె, గిన్నె ఏం బట్టలు మంచిగా లేవంట, అప్పుడే స్టాక్ అంతా అయిపోయిందంట, ఇక పాత స్టాక్ అంతా తెచ్చి ముందటేస్తారు చెల్లె, వద్దంటే నేనే బత్తాడు తీసుకొచ్చి పాడైనా, మీరేమో ఇట్లా తేడా చూపిస్తున్నారు. అమ్మో మీ కథ బాగుందయ్యా. అరే ఎందుకమ్మా గట్ల నిష్ఠుర మాటలు మాట్లాడతారు? మంచి మంచి బట్టలే ఉంటాయి, మీకు నచ్చిన చీరలు తీసుకోరాదుర్రి. ఇక అందరు తీసుకుంటలేరా? సరే మరి 2500 చీర చెప్పింది కదా, అదే తీసుకోపోరు, మీరు బాగున్నోళ్ళు అయితే. మేము కాదంటున్నామా? ఇంకా వీటి మీద ఆఫర్ లేదమ్మా, ఈ ఒకటే ఫ్లోర్ లో ఆఫర్ ఉంది అని చెప్తుంటే నీకు అర్థమైతలేదా? ఏమో కొంతమంది కస్టమర్లు ఎట్లా మాట్లాడతారో వాళ్ళకే తెలియదమ్మా. ఏమని అంటే కష్టము, మీ దాంట్లోకి ఇట్లా వేసిరు అట్లా వేసిరు అని ఇక పెద్ద సార్ పోయి కంప్లైంట్ ఇస్తారు. ఎందుకు వచ్చిన బాధ తల్లి, తీసుకోరి. సరే అన్న తీసుకుంటాం, కానీ గిడున్న సన్న చీరలన్నీ మరి నాకు సరిపోతాయి అన్న, చీర పన్న పెద్దగా ఉంటదా లేకపోతే చిన్నగా ఉంటదా? నేను ముందే మందంగా ఉన్నా కదన్న, జర తక్కువ ఉన్నాయి అనుకో చీరలు, 4 మీటర్లు 3 మీటర్లు ఉంటే నాకు ఏమిటికి ఏం కాదన్న, ఒక చుట్టుకోగానే ఆడతాడికి సరిపోతుంది. ఆ గామసంటి బక్క పలసటోళ్ళకేమో ఇక 5 మీటర్లు 4 మీటర్లు ఉన్న చీర సర్దుకో వస్తుంది, కానీ నా అసంటి దానికి రాదన్న. జర ముందే చెప్పరాదు ఎంత ఉంటది చీరలు, నాకు సరిపోతాయా లేవా, లేకపోతే ఎక్కువ రేట్ చీరలే తీసుకుంటాను పోయి. గట్ల అడిగినావు మంచిగా ఉందమ్మా. గీ మసంటి కయ్యాలు ఉంటే ఇక బాగానే అమ్మ కయ్యా మొత్తుకుంటుంది. ఇక నిజం చెప్పాలమ్మా, ఎందుకు అబద్ధం చెప్పి ఎందుకు మోసం చేయాలి? ఇక మీరు కష్టపడ్డ పైసలే నాయి, నేను ఒక కష్టం చేస్తున్నా నా ఇంట్లో, ఇక నేను ఎందుకు అబద్ధాలు ఆడతా గానీ ఇక నిజంగా చెప్తున్నాగో గీ మసంటి బక్క పలసటోళ్ళకైతే సరిపోతాయి అమ్మా.
ఈ ఒక దాంట్లో జాకెట్ వెళ్తది వెళ్ళదు, ఇక అన్నిట్లో వెళ్తాయి, వెళ్ళదు అన్నట్టు లేదు కానీ ఏనో ఒక దగ్గర ఏనో ఒక దానికి వెళ్ళదు. ఇక నీకైతే సరిపోవమ్మా, జర నువ్వు మందంగా ఉన్నావు కదా నువ్వు అన్నట్టు. జర ఎక్కువ రేట్ చీరలు ఒక 100 రూపాయలు ఎక్కువ తగులుతాయి. మంచి చీరలు ఉంటాయి అమ్మ, జాకెట్ బట్ట వెళ్తా దాంట్లో. ఆ చీర పన్న పెద్దగా ఉంటది, ఆ నిలువు పెద్దగా ఉంటది, అడ్డం పెద్దగా ఉంటది. ఎట్లా కట్టుకున్నా ముద్దు కొడుతుంది అమ్మా. మరి గసుంటే పోయి అగో అవతల మళ్ళా అవతల సైడ్ పోయి చూడుపో. ఓ అన్న మంచిగా మాట్లాడు, గయ్యాలి గీయాలి అంటున్నావు, ఎట్లా కనిపిస్తున్నా నీకు? అమ్మో ఆమె అన్నాళ్ళు నానగానే మంచిగా అనిపిస్తున్నా నీకు. ఈ గదిని ఇట్లా గట్లనే పిలుస్తున్నా కదా, ఎందుకు అట్లా చీపుగా తీసి పడేస్తున్నావు? అందుకే వద్దు వద్దు అంటే వచ్చినాము. ఇట్లనే ఉంటే ఏం బట్టలు పాడైనాయి. ఆఫర్ ఆఫర్ అన్నారు, తీరా చూసేసరికి వేలల్ల మీదనే చెప్తుర్రు రేట్లు. ఏం చీరలు పాడని పాప పెంటక్క పోదాంపా, నీకు సరిపోవంట చీరలు. ఎందుకమ్మా సరిపోని చీరలు తీసుకొని ఎవరిని ఎత్తి మీద కొట్టుకుంటానుకు? ఏమొద్దు బా, వేరే షాపింగ్ మాల్ పోయాను చూద్దాంపా. అమ్మో వీళ్ళు ఎక్కువ బిల్డప్ ఇస్తుర్రు అమ్మ, ఊకున్నా కొద్ది. రేపు ఊకో సరిత, గీడికొచ్చిన లేనా చెల్లె, ఎందుకు అట్లా ముత్తుకుంటావు? సంపదంట ఊకో. ఏ షాపింగ్ మాల్ అయినా గిదే ఆఫర్ ఉంటదంట చెల్లె. ఇక ఆయన ముందుగా అతనే చెప్తుండు, నిజాయితీగానే చెప్తుండు కదా, నీకు సరిపోవక్క, జర 100 రూపాయలు ఎక్కువ పెడితే మంచి చీరలు వస్తాయని చెప్తుండు. మన మంచి కొరగా చెప్తుండు కదా చెల్లె. ఇక నీకు సరిపోతాయి అంట, నువ్వు ఇక్కడ తీసుకొని నేను అవతలంగా పోయి తీసుకొచ్చుకుంటా మరి. సరే సరే తీసుకోపో అక్క. ఇగో ఇక్కడ మంచి ఫ్యాన్సీ చీరలు ఉన్నాయమ్మా. 500కు 2 చీరలు ఉన్నాయి, 800కు 2 చీరలు ఉన్నాయి. అవతలంగా పట్టు చీరలు ఉన్నాయి చూడు, అగో ఆ కొనాకు పట్టు చీరలు ఉన్నాయి. 1000 రూపాయలకు 2, 1500కు 2. ఏదైనా చిన్న చిన్న దావత్లలో కట్టుకుపోతే మంచిగా కుడతాయమ్మ. ఒక మగ్గం వరకు జాకెట్ వేసుకోవాలి కానీ ఏం ఖతర్నాక్ కుడుతుంది. ఇక మంచి మంచి పట్టు చీరలు ఇట్లా ఇక దానికి ఇదికి అవుతాయి. చూడు పోరమ్మ, నచ్చిన చీరలు అన్ని తీసుకొని ఒక 10,000 బిల్లు వేపించిర్రు అనుకో, ఇక మస్తు ఉంటది పో. ఇక 10,000 బిల్లు వేపించిన వాళ్ళకు మా దాంట్లో ఈసారి ఆషాఢం ఆఫర్లా ఇక చిన్న చిన్న రైస్ కుక్కర్లు ఉంటాయి చూడు, అవి ఇస్తుర్రు అమ్మ. 1 కిలోకి సరిపడ రైస్ కుక్కర్లు ఇస్తుర్రు. 10,000 షాపింగ్ చేసిపోర్రి అమ్మ మీరిద్దరు కలిసి. ఓ అన్న 10,000 షాపింగ్ చేసేట్టు కనిపిస్తున్నామా అని నీకు? ఏదో 1000 రూపాయల తలా 2 చీరలు కొనుక్కొని పోదామని మేము వస్తే నువ్వేమో ఏకంగా 10,000 బిల్లు చేసుకోరి, గిఫ్టులు తీసుకొని పోర్రా అని అంటున్నావు. గంత బడ్జెట్ మన దగ్గర లేదన్నా. అమ్మో బాగానే అంటుండే ఈ అన్నో. అందరి లెక్క మేము బాగున్నోళ్ళం కాదన్నా, చిన్న పల్లెటూర్లకి నుంచి వచ్చినాము. ఏదో నచ్చిన చీర తీసుకొని బయట పడాలి. మన ఊర్లలో ఎక్కువ రేట్లు తెచ్చి అమ్ముతారు, పట్టణంలోకి తెచ్చి ఊర్లలో మస్తు రేట్లు తెచ్చి అమ్ముతారు. ఎందుకు చెల్లె పోయి ఆషాఢం ఆఫర్ కదా, కిలోలే అమ్ముతారు అంటున్నావు కదా, మరి పోయి తెచ్చుకుందాంపా. గిట్లనే కలుసుల కన్నా అయితే మనకి ఇంటికాడ కట్టుకుంటాను కన్నా అయితే అని వస్తే నువ్వేమో గట్ల అంటున్నావు అన్నా. మా దగ్గర కానీ పైసలు ఉండయి, ఇక 1000 రూపాయల షేర్ 1000 రూపాయల తీసుకుంటామన్నా. సరే అమ్మ, నచ్చిన చీర తీసుకొని పక్కకు పెట్టుకోరి, నేను జరైనాక వస్తా గానీ. ఇక చూడుర్రి, మీకు నచ్చిన చీరలు చూడుర్రి, తీయుర్రి గాని మడత మాత్రం ఇప్పొద్దమ్మా, మీదంగానే చూడాలి. ఇక జాకెట్ ఇట్లంతా బొమ్మ మీదనే ఉంటది, ఆ బొమ్మ ఎట్లా కట్టుకొని ఉంటే గట్లనే వస్తుంది అమ్మ. జాకెట్ అట్నే వస్తుంది, చీర అట్నే వస్తుంది. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ మీరైతే చీరను అయితే తప్పకుండా ఇప్పొద్దమ్మా. ఇప్పకుంటేనే మంచిగా ఉంటది. ఇక మా సార్ గాడు వచ్చి మమ్మల్ని తిడతాడు, ఇక తీసినందుకు మిమ్మల్ని తిడతాడు. ఎందుకు వచ్చిన లొల్లి అమ్మ, తీసుకుంటే తీసుకోరి లేకపోతే లేదు అని ముఖం మీదనే అంటాడు ఆ సార్ గాడు. అందుకే మడత తిప్పకుర్రమ్మ, మీద మీద తీసుకొని జర కలర్ కాంబినేషన్ నచ్చింది అనుకో తీసి పక్కకు పెట్టుకోర్రి. ఇవి ఎంతలో తీసుకుంటారో చూడురాగో, ఒక్కొక్క లైన్ ఒక్కొక్క రేటు ఉన్నాయి. ఇక మా వాళ్ళని ఆడోళ్ళని పంపిస్తాగు, వాళ్ళు మాట్లాడతారు మీతోని, ఏమి నచ్చితే అవి తీసుకోర్రి. సరే అన్న పంపిపో. చెప్పండి మేడం, ఎట్లాంటి చీరలు తీసుకుంటారు చెప్పండి. మంచి ఆఫర్ చీరలు ఉన్నాయి, ఆషాఢం సేలమ్మా, చాలా బాగున్నాయి. కేజీ లాగా కూడా అంటే కిలో లెక్క చీరలు అమ్ముతామమ్మా, అవి ఇట్లా బాగుంటాయి. అటు కార్నర్ కి కేజీ సేల్ నడుస్తుందమ్మా, చాలా మంది తీసుకుంటారు. నచ్చితే తీసుకోండి అమ్మా, చూదురండి ఒకసారి. అరే ఏమైంది మేడం, ఇంత మొత్తుకున్నా కూడా ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు? అగో ముఖమైంది మేడం, అంత సీరియస్ గా పెట్టుకున్నారు, ఎవరన్నా ఏమని అన్నారా మా షాప్ లా? అన్నాడు అమ్మ, ఒక పొట్టోడు వచ్చి నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని లేస లేస బిల్డప్ ఇచ్చి పోయింది. ఇప్పుడు ఇక ఏమన్నా ఆఫర్ చీరలు అన్నారు కదా, మస్తు రేట్లు చెప్తారు మీరు పోతాయంటే. అవి మీరు కొనేటి కావమ్మా, బాగా ఉన్నోళ్ళు వచ్చి కొంటారు. అవి మస్తు రేట్లు ఉంటాయి, పెళ్లిళ్ళకు పబ్బాలకు ఏమైనా దావతకు పోతానుకో ఇక ఎక్కువ ఎక్కువ రేటు ఉంటాయి అమ్మా. ఇక మన సొంటలకు గివే తీసుకోవాలి. మంచి ఆషాఢం సేల్ నడుస్తుంది, మంచి ఆఫర్ చీరలు గివే తీసుకోరి అని చెప్పి పోతుండు. ఏందన్నా గట్లాంటి నువ్వు ఆఫర్ ఆఫర్ అని ఒక చేపందలుతురు, బయట ముత్తుకుంటారు మీ వాళ్ళు. ఇక లోపలికి రాగానే పైన ఒక తీరు కింద ఒక తీరు అంటే ఏందన్నా? బాగున్నోళ్ళు తీసుకుంటారు, మీ అసంటోళ్ళు తీసుకోరు అంటే మేము ఇట్లా కనిపిస్తున్నాం అని పంచాలు పెట్టుకున్నా. అందుకే సీరియస్ గా ఉన్నా గానీ ఇక సరే సరే పోనమ్మా.
ఇక ఎక్కడ తిక్కున్నాయి చెప్పు ఆఫర్ చీరలు. దబదబ తీసుకొని పోతాము మేము వచ్చి ఇట్లా గంటన్నరకి ఎక్కువ అవుతుంది. ఈ పిల్లలు పొద్దుకంగా డబ్బులు వస్తారేమో. ఈ పిల్లలు వచ్చే టైం వరకు ఇల్లు చేరుకోవాలమ్మా. అరే సారీ మేడం, ఆ అన్నది నేను చెప్తా గానీ ఏమనుకోకండి, తప్పుగా ఏమనుకోకండి మేడం. ఇక ఆయన అందరితో అట్లనే మాట్లాడతాడు. కొంచెం ఊర్ల నుంచి వచ్చింది కదా, ఇక ఇక్కడ సెట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. కొత్త కొత్తగా చేస్తుండు మేడం. ఇక ఆయన గురించి మీరు ఏం అనుకోకరు కానీ నచ్చిన చీరలు తీసుకొని పక్కకు పెట్టుకోర్రి. ఇగో ఈ లైన్ మొత్తం పట్టు చీరలు, నా వెనకాల ఉన్నాయి అన్ని పట్టు చీరలు. ఇగో నీ వెనకాల ఉన్నాయి చూడు అన్ని సన్న చీరలు మేడం. అన్ని ఆఫర్ చీరలు, దానికి మ్యాచింగ్ లంగాలు కూడా. ఇంత ముందుకేమో 120 రూపీస్ ఉండే మేడం ఒక్క లంగా. ఇప్పుడు ఆఫర్ లా మొత్తం 70 రూపాయలకు ఒక లంగా వస్తుంది మేడం. ఇంకా అస్తర్ బట్టలు, లైనింగ్లు, పాలిస్టర్ గానీ కాటన్ గానీ అవన్నీ చాలా ఆఫర్లు ఉన్నాయి. ఇంత ముందుకు 50 రూపాయలు మీటర్ పట్టుండే కదా, ఇప్పుడు 25 రూపాయలకి వస్తుంది మేడం. ఇంకా మీరు సగానికి సగం రేటు ఇక ఈడ తీసుకొని ఇట్లా బయట తీసుకొని అమ్ముకోవచ్చు. ఇక మీ ఇష్టం మేడం, మీకు కావాలంటే తీసుకోండి లేకపోతే లేదు. ఇంకా ముందు చిన్నపిల్లల బట్టలలో కూడా ఆఫర్లు ఉన్నాయి మేడం. ఈ పిల్లలు అంటున్నారు కదా, అలాగే ఇట్లా మంచి మంచి కొత్త కొత్త పార్టీ వేర్ కానీ డైలీ వేర్ కానీ చాలా బాగా ఆఫర్లు ఉన్నాయి మేడం. ఫస్ట్ అయితే శారీస్ తీసుకోండి, తీసుకొని పక్కకు పెట్టుకుని నేను వెరైటీ వెరైటీ చూపిస్తా గానీ. అవును మేడం, కొంచెం ఎక్కువ రేట్లో తీసుకుంటారా మరి? ఆమె కొంచెం లావు కనిపిస్తుంది కదా, ఇక్కడ సన్న చీరలు కొంచెము లెంత్ అనేది తక్కువ ఉంటది, ఆమెకు సరిపోదు. మళ్ళీ తీసుకున్నాక మోసం చేసిర్రు అమ్మ మాకు చెప్పలేదు అని అంటారు కదా, అందుకే ముందు జాగ్రత్తతో ముందే చెప్తున్నా. అవతల రోలో ఉన్నాయి మేడం, కొంచెం 100 150 ఎక్కువ ఉంటది ఈ చీరల కంటే. చాలా బాగుంటది మేడం, చీర ఇట్లా పొడుగు ఉంటది, ఎత్తు పొడుగు ఉంటది, చాలా బాగా సరిపోతుంది. బ్లౌజ్ పీస్ కూడా చాలా పెద్దగా వస్తుంది మేడం. ఇక ముందే చెప్తున్నా మీ ఇష్టం మేడం, ఇవి తీసుకుంటే ఇవి తీసుకోవాలి లేకపోతే అవి తీసుకోరి. ఇక చూడండి మేడం, మంచి మంచి పట్టు చీరలు ఎక్కడికన్నా పెళ్లిళ్ళకు పోవాలన్నా పెళ్లి కూతురుకైనా ఇట్లా బాగుంటాయి మేడం. ఇక మన దగ్గర వాళ్ళకి పెళ్లి కూతుర్ని చేస్తుంది కానీ మనము పార్టీ వేర్ లాగా తొడుక్కునేటట్టు కూడా బాగుంటాయి మేడం. ఈ చీరలు చూడరు, ఈ ఆఫర్ చీరల తర్వాత చూతురు కానీ ఈ చీరలు ఇట్లా కొంచెం తక్కువ రేట్కే పెట్టి సేల్ చేస్తున్నాం మేడం. ఇక కేజీ చీరలు అంటవా, అగో చాలా మంది నించున్నారు, చాలా రష్ ఉంది కదా, మీరు చూడలేరు కాబట్టి ఈ చీరలు చూపిస్తున్నా. చాలా మంది తీసుకోపోతారు మేడం. ఇక క్లాత్ ఇట్లా బాగుంది, మళ్ళా మళ్ళా రాదు. ఇంకా తక్కువ రేటుకి ఇట్లా మళ్ళీ పెట్టాం మేడం మా షాపింగ్ మాల్. తీసుకోండి బాగున్నాయి. అవునమ్మా చూస్తాను, బాగా కొడుతున్నాయి. ఏదైనా ఫంక్షన్ అలా కట్టుకోపోతే ముద్దు కొడుతున్నాయి కానీ మరి ఎంత రేట్కి ఇస్తావమ్మా చెప్పు. ఇవా మేడం 1500 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మేడం. 2000 ఉన్నాయి, ఇంకా 2000 పైన ఇట్లా ఉన్నాయి కానీ స్టార్టింగ్ అయితే 1500, 1700, 1800 ఇట్లా స్టార్టింగ్ రేట్ నుంచి ఉన్నాయి మేడం. చాలా బాగుంటాయి మేడం, క్లాసీ లుక్ ఉంటది కట్టుకుంటే. ఎక్కడైనా ఆఫీషియల్ పెళ్లి కట్టుకోవాలన్నా కూడా చాలా బాగా కుడుతుంది. ఏదైనా మగ్గం వర్క్ బ్లౌజ్ వేసుకోవాలి లేకపోతే సెల్ఫ్ శారీలో వచ్చినది బ్లౌజ్ కట్టుకుంటే చాలా బాగుంటది మేడం. తీసుకోండి, కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి, ఒకసారి చూడండి. అందరు ఇవే శారీస్ ప్రిఫర్ చేస్తారు, చాలా మంది ఇవే తీసుకుంటున్నారు. ఎక్కడికైనా ఫంక్షన్ లో పోతే కట్టుకోవచ్చు. హెవీగా పట్టు చీరలు బదులు ఇట్లా లైట్ వెయిట్ ఫ్యాన్సీ చీరలు బాగున్నాయి అని చాలా మంది ఇవే ప్రిఫర్ చేస్తారు మేడం. తీసుకోండి. ఓయమ్మ వద్దమ్మ తల్లి, 1500 నుంచి స్టార్టింగ్ ఉన్నాయంటే ఎట్లా తల్లి? మాకు 1000 రూపాయల 4 చీరలు తెచ్చుకుందామని మేము వస్తే పైన పోతేనేమో 2000 ఒక చీరను కామంటది, కిందికి వస్తేనేమో 1500 చీరను కామంటది. ఏమొద్దమ్మా, ఆఫర్ చీరలు పాడుగానే ఆఫర్ ఆఫర్ అని వస్తే మాకే ఆఫర్ చూపిస్తున్నారు కదా. అట్లా కాదు మేడం, ఇంకా ప్రతి చీరకు ఆఫర్ ఉండాలని ఏం లేదు. ఇంకా మీరు ఎప్పుడైనా వచ్చిరా, ఫస్ట్ టైం వచ్చిరా, ఇక అట్లా అడిగితే బాగుంటది కానీ సన్న చీరల పైన డైలీ వేర్ చీరల పైన కానీ కొంచెం పార్టీ వేర్ ఫ్యాన్సీ శారీస్ పైన కానీ ఆఫర్ పెట్టినాం కానీ అన్ని చీరల మీద ఆఫర్ లేదు మేడం. ఇంకా కొన్ని చీరల మీద బై 1 get 1 అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఇప్పుడు సరే ఒకటి తీసుకున్నాం అనుకో, నువ్వు 2 వద్దనుకుని ఒకటి తీసుకున్నా సగం రేట్ లా కట్టిస్తాం మేడం. మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి. ఇప్పుడు కిలో లెక్క తీసుకుంటారు అనుకో, ఒక కిలోకి 800 900 పడుతుంది. అట్లా 3 చీరలు వస్తాయి మేడం కిలోకి. అట్లా నన్ను తీసుకోరు మరి, 300 లెక్క పడుతుంది ఒక చీర, లేకపోతే 250 అట్లా పడుతుంది. ఇప్పుడు మామూలు మీరు ఆఫర్ చీరలు తీసుకున్నా ఇట్లా 200 250 పడుతుంది మేడం. ఇంకా రెండు ఒకటే తీరు. ఏ క్లాత్ చూసుకోవాలి, కలర్ కాంబినేషన్ చూసుకోవాలి, తీసుకోవాలి అంతేగాని జర మీరు ఫ్యాన్సీ చీరలు కావాలన్నారు కదా ఎక్కడికైనా పోతానుకో, ఇవి బాగా కుడతాయి అని చూపిస్తున్నా మేడం. ఎందుకు అట్లా సీరియస్ అవుతున్నారు? సరే సరే మీకు ఆఫర్ చీరలే కావాలంటున్నారు కదా, అటు సైడే కదండి మరి చూపిస్తాను నేను. ఇంకా వెరైటీ వెరైటీ ఉన్నాయి, అటు చాలా మంది ఉన్నారు కదా, కొద్దిసేపు అయినాక చూద్దరు అనేసి నేను ఇవి ఫస్ట్ చూపిస్తున్నా. దానికి అట్లా సీరియస్ అవుతారండి మేడం. పదండి పదండి చూపిస్తా. చూడండి మేడం, ఇలా ఏ చీర తీసుకున్నా సరే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, బై 1 get 1 శారీస్ మేడం. ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఇంకా తీసుకున్న ప్రతి చీర పైన కూడా 50% డిస్కౌంట్ అనేది ఇస్తాం మేడం. చూడండి చూడండి, మంచి మంచి కలర్ కాంబినేషన్లు ఉన్నాయి. ఇంకా కేజీ చీరలు అంటారా, సరే లాస్ట్ తీసుకోండి, నేను తీసుకోదని ఏమంటలేం కానీ మీకు నచ్చిన చీర తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇవి గిట్లా చాలా బాగా నడుస్తున్నాయి మేడం.
ఇక కొత్త స్టాక్ ఇప్పుడే వచ్చింది, ఇంకా మనోళ్ళు ఇప్పుడే ఓపెన్ చేసి పెట్టిరు. ఇంకా తీసుకోండి కానీ కవర్లకే నిప్పొద్దు మేడం, ఏ మడత ఇట్లా పోవద్దు, లేకపోతే మా సారు తిడతాడు మేడం, ముందే చెప్తున్నా. మీకు ఏదైనా శారీ నచ్చింది అనుకో, కలర్ కాంబినేషన్ చూడండి, క్లాత్ ఇట్లా పట్టుకొని చూడండి కవర్లకి తీసి, అంతేగాని కవర్లకి మొత్తం బయటికి తీసి మొత్తం వెడల్పు తీసి శారీ ఎంత ఉందో కొలిసి అట్లా తీసుకుంటామంటే అట్లా నడవదు మేడం. ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. కానీ చూసి కలర్ కాంబినేషన్ నచ్చిందా, క్లాత్ ఎట్లుంది, ఏం కదా, ఆ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉందా లేదా, వర్తబులా కాదా అని చూసి తీసుకోండి మేడం. ఎక్కువ ఫోర్సబుల్ ఏం లేదు. కావాలంటే అక్కడ కేజీ సేల్ ఉంది కదా, అక్కడ కొంచెం తక్కువ పడుతుంది ఇక్కడ కంటే, మరి ఆ శారీస్ తీసుకోండి మేడం, ఇంకా మీ ఇష్టము. ఆ చీరలు చూస్తాను ముద్దుగానే కుడుతున్నాయి కానీ మరి బై వన్ గెట్ వన్ ఫ్రీ అని అంటారు కానీ ఒక్క చీర ఎంత పడుతుంది మేడం? ఒక్క చీర వచ్చేసి 300 పడుతుందమ్మా. ఇంకా 600కి 2 చీరలు. ఒకవేళ నువ్వు 2 చీరలు వద్దు నాకు అని అనుకున్నావు అనుకో, సగం రేటు కట్టి ఒక చీర తీసుకోవచ్చమ్మా. ఇదేం ఆఫర్ పాడైంది కాదు. ఆ సబీనా బాబీ మా ఇంటి పక్కన తురుకామే 200లకు సన్న చీర, 150కి సన్న చీరలు వస్తున్నాయి అక్క, పోయిరా పొర్రి అని అంటే మేము ఆమె మాట పట్టుకొని వస్తే తీరా ఇడికి వచ్చినాక ఒకరేమో వేల మీద చెప్తారు, ఒకరేమో వందల మీద చెప్తారు. నువ్వు ఆఖరికి ఆఫర్ ఉన్న చీరల కడిగి తీసుకో అమ్మ, అవే తీసుకుంటామంటే 300లకు ఒక చీర చెప్తున్నావు. ఏమన్నా న్యాయమేనా అమ్మ? ఒక్కరికి ఒక తీర ఇస్తున్నట్టు మీరు. ఇక తక్కువ చీర చూపి అమ్మ, కిలో లెక్క చీరలు అమ్ముతారంటున్నావు కదా, గాడికే తీసుకోవు, అంకో సగ్గు ఏదో ఒకటి కట్టుకున్నా తీరం వెళ్తుంది కదా. ఇదే కట్టుకోవాలి అదే కట్టుకోవాలి అని ఏముండదు అమ్మ నాకు. సరే సరే కానీ ఇవన్నీ మాకు నడవై, 300లకు ఒక చీర అంటే ఏమనుకుంటావు? నేను తెచ్చుకుందే 500, 500 అలా 2-3 చీరలు వస్తాయి అనుకుంటే ఒకటే చీర పెడతామా? ఏమద్దు తీయమ్మా, గడ కిలోలే కమ్ముతురు అన్నావు కదా, కాడికి పోదాం పదా. సరే అమ్మా, పోదాం పోదాం కానీ దీనిలో బాగుంటాయి అమ్మ చీరలు. ఇంకా 300 పెడితే పెట్టిరేమో కానీ మంచి చీరలు తీసుకోవాలి కదా. ఇక తీరే ఇంటికి పోయినాక మంచిగా లేవు, ఇక తక్కువ రేటు పెట్టినా మంచిగా లేవు అని అంటే ఎడ కాని పని. నేను ముందే చెప్తున్నా కదా, ఆగో నీ వెనకాల ఉంది చూడు, ఈ అక్కకైతే ఆడ కిలో లెక్క ఉన్న చీరలలో అస్సలు సరిపోవమ్మా. 2 చింగులు వస్తాయి, కొంగు ఇట్లా పెద్దగా రాదు. ఇక ఆమెకు సరిపోవమ్మ, జర మందంగా ఉంది కదా మనిషి. ఇక నీయస్ ఉంటే ఆమెకేమో 3 చింగులు వస్తాయి, ఇక కొంగు పెద్దగానే వస్తుంది. ఇక సాల్ సాల్ అన్నట్టు నీకే కొడుతుంది, ఆమెకు ఏం ముద్దగుండది. నేను ముందే చెప్తున్నామ్మా, జర రూపాయి ఎక్కువ తలిగినా సరే కానీ చీర మంచిగా ఉంటది కదా. ఎందుకు పోతే పోని 4 రోజులు కట్టి కట్టుకున్న రోజులు మంచిగా ఉంటే చాలు అన్నట్టు తీసుకోవాలి కానీ ఏందమ్మా నువ్వు వచ్చినప్పటి సంది చూస్తున్న ఒకటే పని ఆఫర్ చీరలు అంటే నువ్వు అనుకున్న రేంజ్లు ఉంటాయా? మూననే స్టాక్ అయిపోయింది, మళ్ళీ తెప్పించిండు సారు. ఎప్పుడు ఒకటే రేట్ చీరలు ఉండాలంటే కాదమ్మా. ఇక మీ ఇంటి పక్కన ఆమె ఇక ఆషాఢం సేల్ నడుస్తుండగానే తీసుకొని పోయినట్టుంది. ఇంకా ఆఫర్ అయిపోయింది కానీ ఈ ఆఫర్ ఇట్లా మంచిగా ఉందమ్మా, చాలా మంది తీసుకొని పోతుర్రు. ఇక పెట్టుబడులకైనా ఇట్లా బాగానే ఉంటాయి. 300లకు చీర అంటే మామూలా? ఆ జాకెట్ బట్ట ఇట్లా మంచిగా వెళ్తుంది, చీర ఇట్లా కూడా ఉంటది, ఎంత లడ్డు గుండెలో సరే వాళ్ళకైనా బాగా కొడుతుందమ్మా. తీసుకోరి నా మాటకి, మంచి చీరలు తీసుకోరమ్మా. కిలో లెక్క చీరలు తీసుకుంటారు దండుగా అయితే అమ్మా, ఎందుకు పైసలు వేస్ట్ చేస్తారు చెప్పుర్రి. నేను ముందే మా మనుషులు అన్నట్టు మంచిగా చెప్తున్నా, ఇంతకన్నా మంచిగా ఎవరు చెప్తారమ్మా? ఇక మీ ఇష్టం తల్లి, తీసుకుంటే తీసుకోరు లేకపోతే లేదు. ఇక తీసుకోరాశలే, ఏదో ఒకటి తిరిగి తిరిగి నా కాళ్ళన్నీ గుంజుతున్నాయి పాడయ్యి. ఇక నాకు సరిపోవు అని అంటారు కదా, ఎవరు చూడు నువ్వు మందంగా ఉన్నావు సరిపోవు చీరలు అని ఒకటి ఏ పని నాయన కళ్ళే తలుగుతురు. ఇక నువ్వేమో బక్క పలసగా ఉన్నావు, నీకు ఏ చీర కట్టుకున్నా సరిపోతే చెల్లె. మళ్ళా నేను తీసుకున్నాక ఇంటికి పోయినాక సరిపోకుంటే నేను మోసపోయినట్టు అవుతుంది. మళ్ళీ ఇంత దూరం వచ్చి ఆపసియాలన్న నా పానం 30 చెల్లి, నాకు ముందే శాతం అయితే లేదు. నువ్వేమో కిలో లెక్క తీసుకుంటావు కదా, కాశీరలేమో నువ్వు తీసుకుందువు. నేను 100 రూపాయలు ఎక్కువ కలిగినా సరే చెల్లె గివే తీసుకుంటా. ఇప్పుడు నేను 700 పట్టుకొని వచ్చిన, ఇక 300 పెట్టి 2 చీరలు తీసుకుంటా. ఇక 100 రూపాయలు పోతాను కిరాయిలకు, దేనికో దానికి అయితే. కానీ నువ్వు కిలో లెక్క చీరలు బాగున్నాయంట చెల్లె, మరి కాడ తీసుకుంటావా? లేకపోతే ఇందాక చూడలే మనము ఆఫర్ చీరలు అని అన్న చూపించిన కాడ అన్న తీసుకుంటావా? ఇక నీ ఇష్టం చెల్లె, నాకైతే పానం సాధన అయితే లేదు, గావర అవుతుంది. నేను అప్పుడే చెప్పిన దబ్బా దబ్బా తీసుకొని బయట పడాలి అంటే నువ్వేమన్నావు? ఏడక్క, అర్ధ గంటల పని అంతా అయిపోతుంది, దబ్బా దబ్బా సెలక్షన్ చేసుకుందాము. ఎంతసేపు అమ్మా, నాకు అందరిలేక లేట్ చేయరాదా నువ్వే అంటివి. తీరైకి వచ్చినాక అవి బాగాలేవి బాగాలేవని వాళ్ళ ఇళ్ళతో పంచాలు పెట్టుకోవడమే సరిపోతుంది నీది. నచ్చితే తీసుకుందాము, లేకపోతే లేదు. కానీ నేనైతే గివి తీసుకుందాం అనుకుంటున్నా చెల్లె, ఇంటి కడ కట్టుకుంటాను కన్నా అయితే. ఇప్పుడు సాల చీర తీసుకొని ఇక మనం మోసపోవడం ఎందుకమ్మా? ఇక అందుకే 1 రూపాయి ఎక్కువ తగిలినా సరే మంచి చీర తీసుకుంటే 4 రోజులు కడతాం కదా అన్నట్టు అనిపిస్తుంది చెల్లె. నువ్వు పోయి మనకి ఆఫర్ చీరలు అగ్గకున్నాయి చూడు, ఇక మన తెచ్చుకోపోవే. మనకి ఏది కట్టుకున్నా ముద్దుగానే కొడుతుంది, తెల్లగున్నావు కదా బక్క బలసగా, ఏదైనా ముద్దుగానే కొడుతుంది పో.
అవును మేడం, ఇక మీరు అన్నది చాలా వరకు కరెక్టే. నేను అందుకే ముందు జాగ్రత్త చెప్తున్నా. కొంతమంది ఏమంటారంటే చెప్పరు. అరే మా షాపింగ్ మాల్ గిరాక్ అయితే చాలు అని అనుకుంటారు, కానీ నేను మీ గురించి ఆలోచించి నేను మంచిగా చెప్తున్నా మేడం. ఎట్లా అంటే ఇప్పుడు ఇంటికి పోయినాక మీరు ఎక్కడో దూరం నుంచి వచ్చినామంటారు కదా, మళ్ళీ అంత దూరం పోయి వాపస్కి తీసుకొని రావాలంటే అయినా ఆఫర్ చీరలు వాపస్ ఉండదు మేడం. ఇప్పుడు మీ చీర ఇట్లా ఓపెన్ చేసిన చీర మళ్ళీ ఫోల్డింగ్ కి కావాలంటే కూడా చాలా టైం పడుతుంది కాబట్టి అట్లా ఇట్లా ఒక 50 రూపాయలు చార్జెస్ తీసుకుంటారు మేడం. అందుకే చెప్తున్నా, ఏ చీర చూసినా మా షాపింగ్ మాల్ అసలు ఓపెన్ చేయొద్దు. చీరని కొంచెం కవర్ నుంచి బయటికి తీసి క్లాత్ చూడాలి, లోపల పెట్టేసేయాలి. అంతేగాని మొత్తం ఇప్పి కట్టుకొని చూస్తా అంటే ఇక అట్లా నడవదు మేడం. ఇక పైన పోతే చీర పెళ్లి కూతురు తరపు నుంచి వాళ్ళందరూ షాపింగ్ చేస్తారు కదా పైన, ఇక వాళ్ళకి మాత్రమే కట్టి చూపిస్తాం మేడం. ఇక మన సొంతలకు మామూలుగా తీసుకునేటోళ్ళకైతే కట్టుడు అది ఏమి ఉండదు, కానీ సప్పుడు తీసుకోవాలి. కలర్ నచ్చిందా, బట్ట నచ్చిందా, పోయి బిల్లు చేయించినామా, బయటపడ్డామా, అంతే ఉంటది మేడం. ఆషాఢం సేలు ఏం నడుస్తుంది అన్ని షాపింగ్ మాల్ కంటే మా షాపింగ్ మాల్నే బాగున్నాయి మేడం. మీరు ఏమైనా వేరే షాపింగ్ మాల్ పోదాము ఇళ్ళకి ఎందుకు వచ్చినాము అని ఒకటే పని గురుగుతురు కానీ అందులో మంచిగా ఉండే మేడం. మా దాంట్లో బట్టకు బట్ట గ్యారెంటీ ఉంటది. స్టాక్ ఇట్లా ఎప్పటికప్పుడు కొత్తగా మారుస్తూనే ఉంటుంది మేడం. మేము పాత స్టాక్ తెచ్చి ఆషాఢంలో అమ్మాలి అట్లాంటివి మాకు ఏం ఉండయి. పాత స్టాక్ సపరేట్ ఉంటది. ఆషాఢం సేల్ అన్నప్పుడు ఆషాఢం సేల్ ఆఫర్ అలాగ తెస్తాము. అయినా కేజీ సేల్ చాలా బాగా నడుస్తుంది మేడం. ఇంటికాడ కట్టుకోవడం చాలా బాగున్నాయి. ఫస్ట్ అయితే ఫ్యాన్సీ చీరలు తీసుకుంటే తర్వాత లాస్ట్ కి అయితే చూపిద్దాం అనుకుంటే మీరేమో ఏడబడితే అన్ని నిలబడి ఆలోచిస్తున్నారు. తీసుకోమంటే తీసుకుంటలేరు. సరే మేడం, ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. ఎంతగానం ఫోర్స్ చేయాలి చెప్పండి మిమ్మల్ని. తీసుకో పెంటక్క, మరి నేనైతే తీసుకోను. నేను తీసుకొచ్చిందే 1000-1200. ఇక నాకు ఏమొస్తాయి, 300 పెట్టి ఈ చీరలు తీసుకుంటే 600లలో 2 చీరలు, ఇంకా 400-500 మిగులుతాయి. ఇక అవన్నీ ఏం చేసుకుందునక్క. అందుకే తీసుకుంటే మంచి ఆఫర్ చీరలు 4-5 తీసుకుంటే ఇంటికాడ కట్టుకుంటానికైతే ఇక మా కొత్త మడదలు ఉంది కదా, ఆ పోరికి పెట్టినట్టు అని ఉంటది. ఇక మా తమ్మునికి ఒక టవాల తీసుకొని మెడలో కప్పితే అయిపోతుంది. ఇక మా ఆడపిల్లల కంటవా ఇక బోనాలకు ఏం పెట్టినక్క, పెట్టి ఆస్ట్ వస్తుంది. ఇక రాఖీల పండుగకి తీసుకుంటా వచ్చి కట్టిపోతారు కదా, ఇక అప్పుడే ఉడుకుడుకులుగా అప్పుడే పెడతా. గానీ ఒకటే పని వాళ్ళకు కొనుడు వాళ్ళకు పెట్టితే సరిపోతుంది అక్క నా పని అంతా. నువ్వు తీసుకో మరి, 100 ఎక్కువ అంటుండు కదా. ఇక 100 ఎక్కువ అయినా సరే మళ్ళీ అంత దూరం పోయి మనం వాపస్ ఏమొస్తుంది చెప్పు. సరే తీసుకొని అయితే తీసుకో. సరే చెల్లె, నేను తీసుకుంటా గానీ నువ్వు నచ్చిన చీరలు తీసుకొని పక్కకు పెట్టుకోపోవే. ఇందాక పోయిన దగ్గర ఓ అవ్వా ఏం తీసుకుంటావు అవ్వా? ఓ అమ్మ ముసలితనానికి పుష్పగుడాలు అన్నట్టు ఈ ఏజ్ లో ఇట్లా చీరలు షాపింగ్ చేస్తున్నావు అంటే నువ్వు గ్రేట్ అవ్వా. ఏం తీసుకుంటున్నావు అవ్వా? నెత్తి నిండా పల్లెంటలు పెట్టుకొని బాగానే షాపింగ్ చేస్తుందిరో మా అవ్వో. తీసుకోవాలిగా బిడ్డ, ఇక బతికిన రోజులు మనకు నచ్చిన బట్టలు కట్టుకునే బతకాలి. ఇక వాళ్ళ మీద ఆధారపడి ఉండి నాకు అవ్వెందుకు గీ సోకులు ఎందుకు అని అనుకుంటూ ఉంటే ఇక మనం ఆగమైతాం బిడ్డ. ఉన్న రోజులు మనం కష్టపడ్డ సొమ్ముతోని ఎంజాయ్ చేయాలి, బతకాలి. ఇక మనం చచ్చినాక ఎవరు తీసుకుంటాడో ఎవరి పాలైతే అవన్నీ. ఇక మనం అవన్నీ పట్టించుకోవద్దు బిడ్డ. అవును గాని పిల్లలేరమ్మా, ఒకదాని వచ్చినట్టు నువ్వు బడికి పోయి రాయింది. మరి మీ అత్తనన్న ఇంట పెట్టుకుని రావద్దా? ఒక్కదానికి ఇంత దూరం బస్కే వచ్చినావా బిడ్డ నువ్వు? అవును గాని మీ కోడలు ఇంట పెట్టుకుని రాలేదవ్వా, ఒకదానివే వచ్చినావు. నీ కోడలు చల్లగుండా కోడలు పాసులుగా అందు. ఏం కోడలు పాడైందే అది. నేను ఒక చీర కొంటే ఓర్వది, నేను ఒక జాకెట్ బట్ట కొనుక్కొని వేసుకుంటే ఓర్వది. ఏం కోడలు పాడైంది చెల్లె? నేను ఎప్పుడు కొన్నా నాకు ఒక చీర, నా కోడలకు ఒక చీర. ఏ జాకెట్ బట్ట కొన్నా నాకొకటి, నా కోడలకు ఒకటి. ఇక నాకు బిడ్డలు ఉంటేనేమో ముద్దుగుండు. ఇక బిడ్డ లేక కోడల్ని బిడ్డలే చూసుకుంటే అదేమో పెట్టుకున్నది అంటుంది బిడ్డ. ఏం చేయాలి చెప్పు. ఎన్నడు పెట్టి ఆస్ట్ వచ్చింది. ఎన్నడు చూడు పెట్టలేదు. మాకు ఎన్నడు పెట్టినావు నీ ముఖానికి అని ఒకటి పందలుగుతుంది. నాతో పంచాయత్ చేస్తుంది. ఇక చూడు కొని ఆస్ట్ కొని ఇప్పుడు నేను కొనుక్కుంటానికి వచ్చిన బిడ్డ ఒక్క చీర దానికి తీసుకోను, పిల్లలకు తీసుకోను, ఏం తీసుకోను. పెట్టి పెట్టుకున్నది అనిపించుకుందే. ఇక ఏం చేయాలి చెప్పు చెల్లె. ఏమనంటే కష్టం ఉంది. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు, అమ్మో నిజంగానే పెట్టినట్టుంది అమ్మ కోడలు అనుకుంటారు. పెట్టిన దానికి నాకే తెలుసు, తిన్నదానికి దానికి దేవాలి బిడ్డ. అందుకే సప్పుడు దాకా తూకున్నా గానీ కాదమ్మా ఆఫర్ చీరలు అంటుంది. ఏమమ్మా ఆఫర్ చీరలు? 200 చీరలు అంటే 150 రూపాయల చీరలు అంటే అని తలా ఒకరు చెప్తుంటే నేను వచ్చిన వీడికి వచ్చినాక ఏం బట్ట ఒక్కటి ముద్దుగా లేదు. ఏం చీరలు ఉన్నాయమ్మా ఇవి? ఆఫర్ అన్నారు కానీ ఏం ముద్దుగా లేదు తల్లి, నాకు నచ్చలేదు. వేరే షాపింగ్ మాల్ కన్నా పోయి తెచ్చుకుంటా బిడ్డ. ఇక నాకు నచ్చండి ఏం చేయాలి చెప్పు. నచ్చకుంటే మొత్తమే తొడగబుద్ధి కాదు నాకు. ఎన్ని సంవత్సరాలైనా కొత్త బట్టలైనా అట్లనే పెడతా బిడ్డ. నచ్చితేనే తొడుకుంటా, పాడికి పైసలు తొడుతా.
ఓషిని దాకా దొడుతా గానీ నచ్చంది అయితే అట్లనే పెడతా అమ్మ నేను. మరి పోతున్న అమ్మ తీసుకోరు, మీకు నచ్చితే తీసుకోరు, లేకపోతే మీరు ఇట్లా రర్రే అమ్మ వేరే షాపింగ్ మాల్ పోయి కొనుక్కొచ్చుకుందాము. ఇగో ఎట్లుంది లైట్ మన వీడియో మనల్ని నచ్చింది అనుకుంటామో, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. రేపు కంటిన్యూషన్ పార్ట్ 39 వస్తుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటది. మనోళ్ళందరికీ వీడియో నచ్చింది అనుకుంటాము. నచ్చితే మా కోసం చేయాల్సిన ఒక చిన్న పని ఏంటంటే వీడియోని లైక్ చేయడం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది, మాకు ఎంతో కొంత హెల్ప్ చేసినట్టు అవుతుంది. లైక్ చేస్తే మన ఛానల్ ఈజీగా గ్రో గానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ వినొస్తే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు చేసే సపోర్ట్ ఇస్తే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి, మన వీడియో చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా పేరున మస్తు కృతజ్ఞతలు అండి. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ముందు మీకోసం మంచి వీడియోస్ తీసుకురానికి మేము ట్రై చేస్తాం. కాబట్టి మీ సపోర్ట్ మాపై ఎల్లకాలం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. అట్లనే ఆ దేవుని ఆశీస్సులు కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. ఈ పిసినారి ఫిల్మ్ సిరీస్ ఇంకా ఎప్పటి వరకు కంటిన్యూ చేయాలో మాకు అర్థం అయితే లేదు. మీరు చేయండి అని ఎంకరేజ్మెంట్ చేస్తారు. కాబట్టి మేము ఇన్ని పార్ట్స్ చేయనిక కేవలం కారణం మీరేనండి. మీరు చేసే పాజిటివ్ రెస్పాన్స్ కానీ, మీరు చేసే పాజిటివ్ కామెంట్లకు కానీ నాకు చాలా ఆనందంగా అనిపించి మీ మాటలు మేము ఫాలో అయ్యి ఇంతవరకు వచ్చినాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రేపు కంటిన్యూషన్ పార్ట్ తో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తున్నాను స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.